కన్నప్ప ట్రైలర్ అనాలిసిస్. దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఈ వీడియో వచ్చి 1-2 డేస్లో స్ట్రైక్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళే ఇద్దరికి ఆల్రెడీ పడ్డాయి, నా కాంటాక్ట్లో ఉన్నారు. మరి మంచన కాస్త స్ట్రైక్ స్టార్ అయ్యేలా ఉన్నాడు. ఆ సినిమా మీద అంత నమ్మకం, సబ్జెక్ట్ అలాంటిది. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినైతే లైక్, షేరు, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. 179కి దగ్గరలో ఉన్నాం, 180 చేసేయండి, ఓ పని అయిపోద్ది. అలానే ఒకటైతే ముందు క్లియర్గా ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నా సపోర్ట్ పూలచొక్క గారికి. ఏంటంటే మరి ఎక్కువ హరాస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు జనాలు పూలచొక్కని. ఆయన అనిపించింది చెప్పాడబ్బా, రీచ్ కోసమా అంటే హయ్యెస్ట్ రీచ్ తెలుగు స్పేస్లో రివ్యూయర్స్కి ఉంది పూలచొక్కకి. సో ఆయన రీచ్ కోసం అది ఇది చేస్తారని నేనైతే అనుకోను. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమా అందరూ బాగుంది అన్నప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా నాకు నచ్చలేదని చెప్పడం గ్రేటే. అది మీరు ఒపీనియన్ నీకు నచ్చలేదు అదేంటి ఇదేంటి అని మీరు అనొచ్చు, కానీ అదొక అజెండా టైప్లో చాలా రోజుల నుంచి వీడియోలు కానీ అవి కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడండి, అంతే, అంతమించి ఏం లేదు. అది కూడా ఆలోచించండి, ఆయనకు అవసరం ఏంటి? ఆయనకేం హేట్ చేయరు కదా. వెనక్కి చూస్తే సలార్ సినిమాకి బాగానే ఇచ్చినట్టున్నారు. సో వదిలేండి, ఇంకా ఇట్స్ ఓకే. ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో, ఏ మైండ్ సెట్ తెలియదు చూసారో ఎవరికి తెలియదు. ఆయన ఒక ఇండివిజువలే, మీరు ఒక ఇండివిజువలే. సో మీరు సినిమా చూసి మీకు నచ్చకపోతే దాంట్లో మీ తప్పే అని ఉందా? నచ్చితే మళ్ళీ ఎవరు అడగరు ఎందుకు నచ్చింది అని. సో ఇట్స్ ఓకే, అది వదిలేద్దాం. ఇంకా అందరూ మాత్రం యునానిమస్గా, కన్నప్ప మాత్రం ఇప్పటిదాకా నేను ఒక పాజిటివ్ రెస్పాన్స్ చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఈవెన్ మంచు విష్ణు గారికి కూడా నేను చాలా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను, చాలా ఇది చేశాను. కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను 4 years బ్యాక్ అనుకుంటా. టీఎన్ఆర్ దగ్గర ఒక ఇంటర్వ్యూ ఉంటుంది టీఎన్ఆర్ గారిది. ఆ ఇంటర్వ్యూ చూసి లేదబ్బా, హీ చేంజ్ బిల్లా, హీ చేంజ్, ఇప్పుడు చంపేస్తాడు అనుకున్నా. మోసగాళ్ళు, జిన్నా, సన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ తర్వాతే వచ్చినాయి. అవి చూసాక నాకు అర్థమైంది తప్పు చేశాను. ఫస్ట్ అయితే డైరెక్టర్ అండి, ముఖేష్ గారు అనుకుంటా ఈ సినిమా డైరెక్టర్. ఆయన ఫిల్మోగ్రఫీ చూద్దాం, అసలు ముందేం చేశారు. సరే ఈసారి కొంచెం మంచి క్యాండిడేట్ తెచ్చారా అంటే ఆయన ఒక్క సినిమా కూడా తీయలేదు. ఏవో సోప్ ఓపరాస్ టైపు, లేకపోతే రామాయణం అలాంటి మైథలాజికల్ టీవీ సిరీస్, అలాంటి మినీ సిరీస్ ఏవో చేశారు, కానీ మూవీ అయితే తీలా. సో ఆయన వర్క్ని నేను చూడలేదు మరి. సో ఐ కెనాట్ సే ఎనీథింగ్ ఆన్ దాట్. కానీ మంచు విష్ణు గారిది ఊరికే సరదాగా చాలా లేదు, వికీపీడియా ఓపెన్ చేసి ఫిల్మోగ్రఫీ చూసా. ఎన్ని సినిమాలు చేశారు, ఏంటి, ఎలా ఉంది ట్రాక్ రికార్డ్ అని. టు మై సర్ప్రైజ్ 25 ఫిలిమ్స్ దాకా చేస్తుంటారండి. అందులో 20 సినిమాల దాకా ఐదర్ మంచు ఫ్యామిలీ ఆర్ మోహన్ బాబు గారు, అందరు ఫ్యామిలీ ప్రొడక్షన్. ఆల్మోస్ట్ 25లో 20 సినిమాలు సొంత ప్రొడక్షన్ అండి. అంటే బయట వాళ్ళు రావట్లేదా, లేకపోతే వీళ్ళే మేమే చేస్తామంటున్నారా? నాకు అదే అర్థం కావట్లేదు. సో ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ సీన్, మోహన్ బాబు గారి ప్రొడక్షన్ హౌస్ అంటే అసలు చాలా లో క్వాలిటీ అవుట్పుట్ వస్తుందండి. సన్ ఆఫ్ ఇండియా ఈజ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. అసలు ఎంత బిల్డప్ ఇచ్చారు, ఏమైంది లాస్ట్కి అది పక్కన పెడితే. జిన్నా సినిమా అంతే ఉంది, మోసగాళ్ళు అంతే ఉంది. సో దీని మీద 100 కోట్లు అంటే హౌ అక్కడ చూస్తే కనిపించాలి కదా, అది లేదు. బేసిక్గా లాస్ట్ టైం చాలామంది చెప్తున్నారు డబ్బు పెట్టట్లేదు అని. ఓకే, డబ్బు పెడతాం, ఫారెన్ లొకేషన్ జాతే దిఖాతే అన్నట్టు అందుకోసం తీశారు ఈ సినిమా. ఎందుకంటే డైరెక్ట్ ఫారెన్ లొకేషన్కి వెళ్ళిపోయారు. సరే ఫారెన్ అంటున్నారు, కన్నప్ప ఇండియా అన్నట్టు నాకు గుర్తు. మన అసలు పురాణాలు వీకు, సో తీసాం, కొంచెం చదువుకుందని చెప్పి ఆయన చదివా. యాక్చువల్లీ కన్నప్ప ఆరిజిన్ స్టోరీ అంతా ఆంధ్ర ఏరియాలోనే ఉంది. ఏదో గుడి కూడా ఉంటుంది అబ్బా, వెళ్ళా నేను అప్పట్లో, గుర్తురాట్లేదు పేరు, కానీ ఐ వెంట్ టు ద టెంపుల్. చదివినప్పుడు నాకు అర్థమైంది. సో ఆ లొకేషన్ ఉంది, చూస్తే మనకి అట్లీస్ట్ కొంచెం రిజంబ్లెన్స్ అన్న ఉండాలి. తీసుకొని న్యూజిలాండ్లో తీసారు, చెప్పారు కాబట్టి మనకు తెలుసు. కానీ అక్కడ ఓ షాట్ ఉంటుంది, మంచు విష్ణు గారు నించుని ఉంటారు, ఓ సముద్రం ఉంటుంది, మంచి బ్లూ సముద్రం. యాడుందయ్యా ఆ టెంపుల్ ఉంది, నాకు తెలిసి రాయలసీమ సైడ్ అనుకుంటా. యాడుంది సముద్రం, నాకు అర్థం కావట్లా. అంటే అది కొంచెం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆర్ఆర్ కూడా తీశారు బయటే, ఏదో వేరే ఫారెన్ లొకేషన్లో కొన్ని షార్ట్స్ తీశారు, కానీ అది ఎక్కడ ఇండియాలోనే అనిపిస్తుంది. ఇక్కడ గడ్డి చూసినా, నీళ్లు చూసినా, మీరు వేసిన ఫిల్టర్లు చూసినా, హౌ ఇది ఇండియా అంటే ఎట్లా నమ్ముతాం? అదే కాకుండా ఆ జనాలు కొయ్యదొరలో ఆ టైప్ ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్ అన్నట్టు ఉంటారు కన్నప్ప గారు. సో నేను చూసా, నా చిన్నప్పుడు ఎప్పుడో గుర్తు నాకు, ఇంకా కృష్ణరాజు గారు ఒరిజినల్ రెబల్, ఆయన సినిమాలో ఇలా కన్ను తీసి శివయ్య దగ్గరికి వెళ్ళి, నాకు తెలిసి కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. ఐ థింక్ దట్ ఈస్ హౌ హీ ఈజ్, వాడు వీడు అన్నట్టు దేవుడితో అలా మాట్లాడుతూ ఉంటారు. అది కొంచెం గుర్తు. తర్వాత ఇందాక మళ్ళీ యూట్యూబ్లో చూసా, ఉంది ఇప్పటికీ ఉంది యూట్యూబ్లో, కాబట్టి మీరు చూడండి, దాని రిఫరెన్స్ తీసుకోవచ్చు కదా. వాళ్ళని చూస్తుంటే మనకు ఒక ఫెమిలియారిటీ ఉంటుంది. అరే ఇది కొంచెం మన ఏరియా, ఇది కొంచెం ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళేమో ఊర్లలో అది ఇది అని. ఇలా చూస్తుంటే ఒక వైకింగ్స్ సినిమా భోజ్పురి 144pలో తీసినట్లేదు. ఆ క్లోత్స్ కానీ, అది కానీ, ఆ జనాలు కానీ, మళ్ళీ ఆ బిల్డప్ ఏంటండి.
ఎవడో తెలుసా తిన్నాడు అంటే ఏం తిన్నాడు, బిర్యానీ తిన్నాడా? నాకైతే అదే అనిపించింది అసలు. ఓకే, బట్ లాజిక్ ఏంటంటే ఆ బిల్డప్ కానీ అది కానీ ఏంటి, మీరు గూస్ బంప్స్ మూమెంట్ అనుకున్నారా? ఎవరు రాశారు ఆ డైలాగ్ అసలు? ఈ మధ్య కాలంలో రొట్టె డైలాగులు వస్తున్నాయి, దీనికి ఇంకా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అబ్బా, రొట్టె డైలాగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి. ఓకే, వెపన్స్ విషయంలో కూడా ఏదో చూస్తున్నాను అబ్బా, విత్ ఇన్ సీని, VITHINCINE విత్ ఇన్ సీని అని చెప్పి ఛానల్ ఉంది, బాగుంది, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, తెలుగు ఛానలే, సినిమా ఛానలే. నేను ఎప్పుడు నాకు రాలా ఫీడ్లో వచ్చింది, ఇంకంతే సబ్స్క్రైబ్ చేసి పడేశాను. మంచి డెప్త్ అనాలిసిస్ చేశాడు ఆ అబ్బాయి, ఎవరో బాగా చేస్తున్నాడు. సో ఆయన దాంట్లో చూసా, అసలు క్రేజ్ ఇది పట్టాడు. ఏంటంటే మనోడు నరుకుతుంటే వెనకమాల 4-5 ఇలా ఉన్నారు జనాలు, ఒక్కడనే తీసి కాపీ పేస్ట్ చేసి పెట్టారు. ఇదేం అమీర్పేట్ గ్రాఫిక్స్ రా అయ్యా. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. నేను మళ్ళీ రోస్ట్ మాటం వీడియో ఎప్పుడో చూసింది గుర్తు నాకు, మోసగాళ్ళ సినిమాల్లో కూడా అంతే, ఏదో పార్టీషన్ జరుగుతుంటే ఒక స్క్వేర్ గీసి జనాల్ని ఇక్కడ అక్కడగా కాపీ పేస్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకా మేము సినిమా తీస్తాం, ఫారెన్ డైరెక్టర్ నేను చెప్తున్నా కదండి, ఎడ్డినా కొడుకుని నేను. ఓ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయన ఆ ఇంటర్వ్యూ చూడండి మీరు, ఎంత కన్విక్షన్తో చెప్తారంటే, 4 years బ్యాక్ మంచు విష్ణు గారు ఇలా ఫారెన్ డైరెక్టర్ యూఎస్లో ఎవరో పెద్ద డైరెక్టర్ కింద పనిచేశారు, ఆయన్ని తీసుకొస్తున్నాం, సబ్జెక్ట్ అలాంటిది, మోసగాల సినిమా దున్నేస్తుంది, అది అసలు పెద్ద ఒక మోసం గురించి, ఒక స్కామ్ గురించి సునీల్ శెట్టి అన్నారు. క్యారే ఏమైందిరా అంటే ఏమైందో మీకు తెలుసు, ఇక్కడ కూడా అదే జరిగిద్దండి, నాకు ఫుల్ క్లారిటీ. ఈసారి బల్ల గుద్ది నేనేంటి, ఐ థింక్ ఎవ్రీ కాంటెంట్ క్రియేటర్ హ్యాస్ మేడ్ అ వీడియో ఆన్ దిస్. దీన్ని చేయొచ్చు మళ్ళీ సర్ప్రైజింగ్లీ, ఇది ఒక ఎక్సెప్షన్ లాగా ట్రీట్ చేస్తారు అందరూ ఎందుకో, బట్ నేను మాత్రం వేరే వాటి గురించి మాట్లాడకూడదు. బట్ ఓకే, ఈ సినిమాలో ఏం చెప్తామండి, ఇంకంతే వచ్చేసింది, ఇంకా రిజల్ట్ వచ్చినట్టే. అన్లెస్ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా తీసుకొని పోస్ట్ ప్రొడక్షన్లో ఏమైనా వర్క్ చేస్తే తప్ప చాలా కష్టమే. అది అయ్యేటట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రైకులు పడుతున్నాయని టాక్ వచ్చింది. సో వేరే క్రియేటర్స్ కూడా ఎవరైనా స్ట్రైకులు పడుతున్నా ఏదైనా అలా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి, ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ యూ. ఒకవేళ వ్యాలిడ్ కేసు ఉంటే. అస్సలు సిన్సియారిటీ లేదబ్బా, నేను చెప్తున్నా కదా, నేను లేదు ఫ్రెష్గా చూద్దాం, మంచు ఫ్యామిలీలో అలా ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, లేదు వి విల్ గివ్ 1 more ఛాన్స్, మంచి అటెంప్ట్ చేస్తారని. నాకు ఈ వికీపీడియా చూస్తే మైండ్ తప్పింది. మీరు వెళ్ళి మంచు విష్ణు గారిని కొట్టండి, వికీపీడియా పేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ 2 సినిమాలు మంచు మోహన్ బాబు గారే, దాని తర్వాత ఒకటి వేరే వాళ్ళు, డి సినిమాకి వేరే వాళ్ళు, అలా 3 or 4 ఫిల్మ్స్ ఉన్నాయండి వేరే ప్రొడ్యూసర్లు, మిగతాదంతా సెల్ఫ్ ప్రొడక్షనే. అంటే ఎవరు రావట్లేదా, లేకపోతే మీరు అలా ఫిక్స్ అయిపోయారా మాది మేమే చేసుకుంటామని? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ 100 కోట్లు 50 కోట్లు మీరు చెప్తున్నారు సినిమాకి పెడుతున్నామని, దాంట్లో 10% తోటి ఎంతమంది కొత్త హీరోలు రావట్లేదు, ఎంత మంచి స్క్రిప్టులతో రావట్లేదు. సో ఏం చెప్తాను, ఇప్పుడు యాక్టర్ సుహాస్ గారు తీసుకోండి, అడిశేష్ గారు తీసుకోండి, మన షార్ట్ ఫిల్మ్ విశ్వక్ సేన్ గారిని తీసుకోండి, షార్ట్ ఫిల్మ్ బాగా ఆత, బట్ ఎంతైనా కష్టమేనండి. ముడ్డి కింద 30 వచ్చినాయి నాకే, జనగణమన ఎవరికినా అన్నట్టు ఉంటాను నేను. ఆయనకు 40+ ఉన్నాయి, ఇప్పటికీ మారకపోతే ఇంకా మారరు. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ఎవిటబుల్ అండి. నేను అప్పుడు బోలా శంకర్కి చెప్పా, ఏజెంట్కి చెప్పా, లైగర్కి చెప్పా, దీనికి చెప్తున్నా. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్రీబడి నోస్ ఏంటి అని. అక్కడ మార్కెట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన సినిమా కోసం ఎగబడి జనాలు ఎవరు రావట్లేదు. లాస్ట్ టైం నాకు తెలిసి జిన్నా సినిమాకి $100 $120 వచ్చినట్టున్నాయి. ఆ $120 $20 $15 నాయే. సో అలా ఉంది పాపం పరిస్థితి. అలాంటప్పుడు ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇది, కానీ ఆ మార్కెట్ లేదు. మనం ఏ సినిమా తీసినా జనాలు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు లాగా కానీ మహేష్ బాబు గారు, ఆ మార్కెట్ లేదు. అలాంటప్పుడు మనకున్న సోర్స్ పొటెన్షియల్ ఏంటి, స్టోరీ, ట్రైలర్. ఇప్పుడు సినిమా ఉంది, దాని గురించి నెక్స్ట్ రివ్యూ వస్తుంది, కిల్ అని చెప్పో సినిమా ఉంది. కేవలం కల్కి సినిమాలో వెళ్ళినప్పుడు ట్రైలర్ వేసాడు, ఆ ట్రైలర్ చూసి ఫిక్స్ అయ్యా, ఇది ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతా సినిమా, కానీ వెళ్ళా, దాని గురించి రివ్యూ కూడా వస్తుంది. అలా ఉండాలి అబ్బా, ఏది తెలియనప్పుడు అట్లీస్ట్ ఆ ట్రైలర్లో పొటెన్షియల్ ఉండాలి. మీరు అక్కడే ఇంకా వదిలేస్తే ఇంకేమంటాం. ఇది ఇంకా కన్నప్ప గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చాయి, చాలా ఇది చెప్పారు, కానీ దిస్ ఈజ్ మై వ్యూ. ఇంకా నేనేంటంటే, నాకు అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దాని ఏమంటారు పాయింట్ కోసం అయినా ఐ విల్ ట్రీట్ మంచు విష్ణు సేమ్ యాజ్ పవన్ కళ్యాణ్ గారైనా మహేష్ బాబు గారైనా, అలానే అనుకున్నా. కానీ ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ ఉందండి. నేను లాస్ట్ 4-5 years తీసుకున్నా కూడా అస్సలు సమస్య లేదు. అసలు హీ ఈస్ గివెన్ అప్ అంతే. సిన్సియారిటీ అయితే నాకు కనిపించలేదండి, మాటల్లోనే ఉంటుంది, చేతల్లో నో సిన్సియారిటీ వాట్స్ ఎవర్. సో సారీ, దిస్ ఈస్ బ్లంట్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. సో ఇది చూసిన బాగా పిచ్ మీటింగ్స్ 10 మంది వచ్చారు. థ్యాంక్ యూ.